హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ ట్రిక్స్ టీవీ ఛానల్. ఇంతకుముందు వీడియోలో మనం టైమ్ అండ్ వర్క్ నుండి 45th వర్క్ ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా ఎలా చేయడం అనేది చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ని అదే మెథడ్ ఎలా చేయడం అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు 46 నుండి 51 వరకు ప్రాబ్లమ్స్ ఒకే విధంగా ఉంటాయి. అంటే ఈ ప్రాబ్లమ్స్ కూడా మనకి రోజు కూలీలు కనుక్కోమని ఇస్తాడు. అంటే ఇంగ్లీష్లో డైలీ వేజెస్ అని, తెలుగులో రోజు కూలీ ఎంత అని ఉంటాయి. సో ఆ 6 ప్రాబ్లమ్స్ని ఎలా చేయడం ఈజీగా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, 46 ప్రాబ్లం చూద్దాం. రూపాయలు 529కి A, B, Cలో ఒక పనిని ఇచ్చారు. 19/23 పనిని A మరియు Bలు కలిసి B మరియు Cలు కలిసి 8/23 పని చేస్తారని అనుకున్నారు. Aకు ఎంత డబ్బు ఇవ్వాలి? ఓకే ఫ్రెండ్స్, మనకి ఇందులో ఏకు ఎంత డబ్బు ఇవ్వాలని అడిగిండు. సో అంతే, వాళ్ళ కూలీ ఎంత అని అడిగిండు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టైమ్ అండ్ వర్క్లో కూలీలు అంటే డైలీ సంపాదన కూలీ, లేకుంటే ఇంగ్లీష్లో డైలీ వేజెస్ ఎంత అని ఇచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ కెపాసిటీ కనుక్కోవాలి. కెపాసిటీ మీదనే వాళ్ళ ఖర్చుని డైలీ సంపాదన అనేది ఆధారపడి ఉంటుంది. మనకు ఒక్కోసారి ప్రాబ్లంలో డేస్ ఇస్తాడు, లేకుంటే డైరెక్ట్గా కెపాసిటీ ఇస్తాడు. డైరెక్ట్ కెపాసిటీ ఇచ్చినప్పుడు మనం ఈజీగా చేయొచ్చు. డేస్ ఇచ్చినప్పుడు దాన్ని కెపాసిటీలోకి మార్చుకోవాలి. ఒకటి ఇందాక మీకు చెప్పినా గుర్తుపెట్టుకోండి, డేస్ కెపాసిటీస్ అనేవి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ డేస్ 1:2 అనుకుంటే వాటి కెపాసిటీస్ వచ్చేసి 2:1 అవుతాయి అన్నట్టు. అంటే తెలుగులో సామర్థ్యం, ఇంగ్లీష్లో కెపాసిటీ లేదా ఎఫిషియన్సీ అంటారు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ మన క్వశ్చన్లో ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే A+B+Cకి మొత్తం 529 రూపాయలకు మాట్లాడుకున్నాం. సో ఇది ఫస్ట్ కండిషన్. తర్వాత ఏమి ఇచ్చిండు, A మరియు Bలు కలిసి 19/23 పనిని, అంటే A+B 19/23. నెక్స్ట్ B+C కలిసి 8/23 అనుకున్నారు. ఏకి ఎంత డబ్బు ఇవ్వాలి? సో చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మనకు ఒక ఎగ్జామ్లో 100కి 50 మార్కులు వచ్చినాయి. దాన్ని ఎట్లా రాస్తాం? 50/100. సో దీంట్లో మనకు ఎగ్జామ్ టోటల్ మార్క్స్ ఎన్ని అంటే 100. ఎన్ని మార్కులు వచ్చినాయి? 50. సేమ్ ఇదే కాన్సెప్ట్ని ఇక్కడ యూజ్ చేద్దాం. ఇక్కడ ఎంత మనకు 23, అంటే టోటల్ ఎన్ని వర్క్ యూనిట్స్ అంటే 23, అంటే 23 డేస్ మొత్తం టోటల్. కాకపోతే A+B ఎన్రోల్ చేసినట్టు 19. ఇక్కడ అంతే, మనకు మొత్తం 100 మార్కుల ఎగ్జామ్కి 50 మార్కులు వచ్చినట్టు. మొత్తం 23 రోజులు చేసే పనికి 19 రోజులు A+B చేసిందంట. సేమ్ అది కూడా ఇక్కడ B+C కూడా మొత్తం ఇక్కడ 23 కాబట్టి ఇక్కడ కూడా 23 ఉంటుంది. 23 రోజులకి B+C 8 చేసిందంట. సో దీని నుండి మనం ఏం రాసుకోవచ్చు అంటే A+B = 19/23. అంటే మొత్తం 23, కాకపోతే A+B చేసింది 19. సో ఇంకా మిగిలింది ఎంత అంటే 23 - 19 అంటే ఎంత? 4. ఈ 4 ఎవరు చేస్తారు? ఆల్రెడీ ఇక్కడ A+B చేసిండు, అంటే మిగిలింది ఎవరు? C. అంటే C ఎంత? 4. సో నెక్స్ట్ ఇచ్చిన కండిషన్ B+C 8/23. అంటే ఇందులో ఇంకా మిగిలింది ఎంత? 23 - 8 అంటే ఎంత? 15. ఈ 15 ఎవరు చేస్తారు? ఆల్రెడీ ఇక్కడ B+C అయిపోయింది, అంటే మిగిలింది ఎవరు? A. అంటే A ఎంత? 15. సో ఇక్కడ మనకు ఇంకొక కండిషన్ ఇచ్చిండు. ఏంటి అది? మనకు మొత్తం ఎన్ని? ఇందాక మనం చూసుకున్నట్టు మొత్తం రోజులంతా 23. సో మొత్తం 3 రోజులు 23 అంటే దాన్ని ఎట్లా రాసుకుంటాం మనం? టోటల్ A+B+C టోటల్ ఎన్ని? 23 రోజులు. కాకపోతే మనం ఇందాక సొల్యూషన్లో వేసుకుంటే మనకి ఎంత వచ్చింది? A15 B4. సో A15 C4, సారీ B కాదు, C4 = 23. ఇది సింప్లిఫై చేసుకుంటే మనకి B ఎన్రోల్ చేస్తానని వస్తుంది. అది 15 4 19, అటు వెళ్ళిపోతే 23 - 19 అంటే 4. అంటే B4 A15 C4. మన క్వశ్చన్లో ఏం అడిగిండు? మొత్తం 529 రూపాయలు అంట, కాకపోతే ఎంత డబ్బు కావాలని, ఎంత డబ్బు వస్తాను అన్నాడు. సో అంతే, మనం చూద్దాం. A/B/C వచ్చేసి A15 B4
C4. ఇక్కడ మన కండిషన్ అంటే A + B + Cకి 529 రూపీస్. అంటే ఈ మొత్తం యాడ్ చేయండి. ఎంత వస్తుంది మనకి? 15, 4, 19, 19, 23. అంటే 23 పార్ట్స్కి 529 రూపాయలు. తర్వాత మన క్వశ్చన్లో ఎవరిది అడిగిండు? ఏది అడిగిండు. సో ఏది ఎంత? 15 పార్ట్స్. అంటే 29 పార్ట్స్కి 529 రూపాయలు అన్నాడు. 15 పార్ట్స్కి ఎంత? ఇంకా తక్కువ అవుతుంది. అంటే తక్కువ బై ఎక్కువ. అంటే తక్కువ ఏది? 15/23 ఇంటూ 529. 23 529. 15 ఇంటూ 23 345. సో ఏకి వచ్చే డబ్బు ఎంత? 529 అంటే 345 రూపీస్ అన్నట్టు. సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 47వ ప్రాబ్లం చూస్తే 3 రోజులలో కిమ్ చేసే పని డేవిడ్ 2 రోజుల్లో చేస్తాడు. ఇద్దరు కలిసి పని పూర్తి చేయడానికి 150 రూపాయలు ఇచ్చారు. దీనిలో కిమ్ వాటా ఎంత? సింపుల్ ప్రాబ్లం అండి, ఏం లేదు. కిమ్ డేవిడ్ అంటే కే డి అనుకోండి. కిమ్ 3 రోజుల్లో చేస్తాడంట, డేవిడ్ 2 రోజుల్లో చేస్తాడంట. ఇదేంటి? డేస్. సో మనకి ఏం చెప్పినాం? వాటాలు అంటే డబ్బుల వాటాలు ఎప్పుడైనా కెపాసిటీస్ మీద ఆధారపడి ఉంటాయని చెప్పిన ఇందాక. సో దీని కెపాసిటీస్ కనుక్కోవాలి. ఇందాక చెప్పినట్టు కెపాసిటీస్ డేస్ అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. సో దీని రివర్స్లో రాయండి. 2:3. మనకి ఇచ్చిందంటే ఇద్దరు కలిపి 150 అన్నట్టు. సో ఈ రెండు యాడ్ చేయండి. 2 + 3 ఎంత? 5. 5 పార్ట్స్కి ఎంత? 150. మన క్వశ్చన్ అడిగింది ఎంత? కిమ్ వాటా. కిమ్ ఎంత? 2. 2 పార్ట్స్కి ఎంత? తక్కువ. అంటే తక్కువ బై ఎక్కువ. అంటే 2/5 ఇంటూ 150. 5 మూల 2 30 ఎంత? 60. సో కిమ్ వాట్ ఎంత? 60 రూపాయలు. అంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 48th ప్రాబ్లం చూద్దాం. 3 రోజులలో ఏ 1/4 పని, 4 రోజుల్లో బి 1/6 పని చేయగలరు. ఇద్దరు కలిసి పని చేసేందుకు రూపాయలు 180 వర్క్ చెల్లించారు. ఏ వాట ఎంత? సేమ్ ఇది కూడా అంతే, ఇందాకలా చేద్దాం. ఏ 1/4 వంతు పనిని 3 రోజుల్లో చేస్తాడంట. బి 1/6 వంతు పనిని 4 రోజుల్లో చేస్తాడంట. ఇందాక చెప్పినట్టు మనకి ఎప్పుడైనా కింద అనేది టోటల్ డేస్ లేకుంటే టోటల్ పార్ట్స్ అవుద్ది అన్నట్టు. ఇక్కడ కూడా కింద ఏది ఉంటుంది? టోటల్ డేస్ టోటల్ పార్ట్స్ అవుద్ది అన్నట్టు. అంటే మొత్తం ఇక్కడ ఏ 4 వంతుల పనిలో 1 వంతు పనికి 3 రోజులు తీసుకున్నాడు. ఇక్కడ బి 6 వంతు పనులలో 1 వంతు పనికి 4 రోజులు తీసుకున్నాడు. అంటే 1 వంతుకి 3 రోజులు తీసుకున్నాడు. అంటే 4 వంతులకి ఎంత ఎక్కువ అవుతాయి? అంటే 4 మూల 12. ఇక్కడ ఎంత? 6 4 24. సో దీని నుండి అంటే ఏ 12 రోజులు పని చేస్తాడు ఒక పనిని, బి 24 రోజులు పని చేస్తాడు. సో ఇది ఏంటి? మన డేస్ అంటే ఎంత? 12:24. ఇవేంటి? డేస్. మనకు కావాల్సింది ఏంటి? కెపాసిటీస్. సో ఇవి ఇన్వర్స్ అంటే 24 × 12. 12 ఎక్కం 12 2. సో కెపాసిటీ ఎంత? 2:1 వచ్చింది. మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే ఇద్దరు కలిపి 180 రూపాయలు. అంటే ఇవి రెండు యాడ్ చేయండి. 2 + 1 ఎంత? 3. 3 పార్ట్స్కి 180 రూపాయలు. అయితే మన క్వశ్చన్లో ఎవరిది అడిగిండు? ఏ వాటా. ఏదెంత? కెపాసిటీ 2. సో 2 పార్ట్స్కి ఎంత తక్కువ అవుతుంది? అంటే తక్కువ బై ఎక్కువ. అంటే 2/3 ఇంటూ 180. 33 6 18 0 2 60 120 రూపాయలు. అంటే ఏ వాట ఎంత? 120. అంటే ఆప్షన్ వచ్చేసి డి కరెక్ట్. సో నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ 49వ ప్రాబ్లం చూద్దాం. ఏ ఒక్కడే 6 రోజుల్లో చేసే పనిని బి ఒక్కడే 8 రోజులలో చేస్తాడు. ₹3200కు ఏ మరియు బిలు కలిసి ఒక పనిని మాట్లాడుకున్నారు. సి సహాయంతో వాళ్ళు 3 రోజుల్లో పని పూర్తి చేశారు. సికి చెల్లించవలసిన డబ్బులు ఎన్ని? సో ఇది కూడా మన ఎల్సిఎంతో చేయడం చూద్దాం. ఫస్ట్ వాడు ఇచ్చిన ప్రకారం ఏ అంటాడు? 6 రోజులు చేస్తాడంట, బి 8 రోజులు. కాకపోతే ఏ మరియు బిలు కలిసి సి సహాయంతో 3 రోజులు. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎన్ని? 3 రోజులు. సో వీటి 3 ఎల్సిఎం వచ్చేసి 24. 6 4 24, 8 3 24, 3 8 24. మనకి ఇప్పుడు ఇక్కడ నుండి ఏ కెపాసిటీ ఎంత? 4. అంటే A4, బి కెపాసిటీ 3. సో A4 B3. కాకపోతే ఏ ప్లస్ బి ప్లస్ సి కెపాసిటీ 8. మనకు ఆల్రెడీ A4 B3 అంటే ఎంత? 4 + 3 7. మొత్తం 8. కాబట్టి రెండింటి 7. అంటే ఆటోమేటిక్గా సి ఎంత? 8 - 7 అంటే 1. సో సి కెపాసిటీ ఎంత? 1. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు?
సికి చెల్లించవలసింది ఎంత అన్నాడు. సో సి కెపాసిటీ 1 అంటే ఏంటి, A+A:B:C కెపాసిటీ 4:3:1 అంటే వాళ్ళ మొత్తం ఎన్ని రూపాయలు 3200 అంటే ఈ మొత్తం యాడ్ చేస్తే 4 3 7 1 8 అంటే 8 పార్ట్స్కి 3200. మనకు కావాల్సింది సి అంటే 1 పార్ట్కి ఎంత అంటే తక్కువ అవుతుంది, అంటే తక్కువ బై ఎక్కువ అంటే 1/8 ఇంటూ 3200 8 4 32 0 0 అంటే సి చెల్లించవలసింది 400 రూపాయలు. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 50వ ప్రాబ్లం చూస్తే 21 రోజులలో ఏకి వచ్చే కూలి 28 రోజులలో బీకి సరిపోతుంది. ఆ డబ్బుతో ఇద్దరు కలిసి పనిచేస్తే ఎన్ని రోజులకు కూలి ఇవ్వచ్చు. అంటే మన క్వశ్చన్ ఏమి ఇచ్చినంటే సింపుల్ క్వశ్చన్. వాడు ఏం చెప్పినంటే 21 రోజుల్లో ఏ చేస్తాడంట, బీకి 28 రోజుల్లో ఇస్తాడంట. కాకపోతే ఏకి 21 రోజులు అయితే ఎన్ని డబ్బులు ఇస్తారో బీకి కూడా అన్ని డబ్బులు 28 రోజులకు ఇస్తారంట. అంటే ఏకి ఇచ్చేది బీకి ఇచ్చేది రెండు సమానమే. అంటే ఇక్కడ ఏకి ఎంత ఇస్తానో బీకి కూడా అంతే ఇస్తాను. సో ఇద్దరు కలిపి సేమ్ ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళిద్దరు ఎన్ని రోజులు ఇస్తారో ఆ డబ్బులు సమానంగా ఏ కామ బి పంచుకుంటారు అన్నట్టు. సో మనకు వాడు ఇండైరెక్ట్ క్వశ్చన్ ఏం అడిగిందంటే ఏ కామ బీలు ఇద్దరు కలిసి అయితే ఎన్ని రోజులు పడుతుంది అని అడిగిండు. పట్టే రోజులు వాళ్ళిద్దరు డబ్బులు సమానంగా పంచుకుంటారు కాబట్టి మనం వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు ఇస్తారని కనుక్కుంటే సరిపోద్ది. సో వాడు ఇచ్చిన ప్రకారం ఏ 21 బి 28 రెండింటి ఎల్సిఎం 84 24 నాలుగు 28 మూడు. మళ్ళీ వాళ్ళిద్దరు అడుగుతాడు కాబట్టి వీళ్ళిద్దరి కెపాసిటీ 4:3:7 అంటే 84/7 7 ఎక్కం 2 2 14 అంటే వాళ్ళిద్దరు కలిసి 12 రోజులకు పనిచేస్తారు. ఆ డబ్బుల్ని 12 రోజులకి సమానంగా పంచుకుంటారు అన్నట్టు. అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 51 ప్రాబ్లం చూద్దాం. 10 రోజుల్లో ఏ చేసే పని 15 రోజుల్లో బి చేస్తాడు. వారిద్దరూ 5 రోజులు పని చేశారు. మిగతా పని సి 2 రోజుల్లో పూర్తి చేశాడు. మొత్తం పనికి వారందరూ కలిపి 1500 కూలీ ఇవ్వగా బి మరియు సిల రోజు కూలీ ఎంత. సో ఇది కూడా ఇందాక ఎలా చేద్దాం. వాడు ఇచ్చింది ఇంత, ఏ 10 రోజుల్లో చేస్తాడంట, బి అదే పని 15 రోజుల్లో చేస్తాడంట. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎల్సిఎం తీసుకుంటే 10 15 ఎల్సిఎం 30 10 మూల 30 15 30. క్వశ్చన్లో వాడు ఇచ్చిండు వారిద్దరు కలిసి 5 రోజులు పనిచేసినట్ట. వీళ్ళిద్దరు ఎంత 3+2 ఎంత 5 అంటే 5 ఇంటూ ఎన్ని రోజులు 5 అంటే ఎంత 25. ఈ టోటల్ వర్క్ యూనిట్స్ ఇది వాళ్ళిద్దరు 5 రోజుల వర్క్ యూనిట్స్. ఇంకా మిగిలింది ఎంత మైనస్ చేస్తే 5. ఈ 5ని సి అనే రోజు ఎన్ని రోజులు 2 రోజుల్లో చేసిందంట. సో 2 రోజులు అంటే దీని నుండి మనం సి కెపాసిటీ ఎలా అంటే 5 వర్క్ యూనిట్స్ మిగిలింది కానీ దాన్ని ఎన్ని రోజులు 2 రోజుల్లో చేసిండు. అంటే 5/2 అంటే ఎంత 2.5 అంటే సి కెపాసిటీ ఎంత 2.5. మనకి ఇక్కడ డయాగ్రామ్ నుండి ఏ కెపాసిటీ 3 అని తెలుసు, బి కెపాసిటీ 2 అని తెలుసు, సి కెపాసిటీ 2.5 అని తెలుసు. సో దాని నుండి 3:2:2.5. వాడు మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, వారిద్దరు కలిసి 5 రోజులు అంటే 3 ఎన్ని రోజులు, ఏ 5 రోజులు చెప్తాడు, బి 5 రోజులు చెప్తాడు, సి మాత్రం 2 రోజులు అంటే 2.5 ఇంటూ 2 మల్టిప్లై అయితే 15:2 = 10 2.5 ఇంటూ 2 అంటే 5 కొట్టేస్తే 5 మూల 5 2 5 ఎక్కం. ఇది ఏ బి సి కెపాసిటీ. మనకి ఏమి ఇచ్చిన వాళ్ళు మొత్తం ఎన్ని 1500 రూపాయలు కూలి అంటే 3 ఈ మొత్తం యాడ్ అయితే ఎంత 3 2 5 6 అంటే 6 పార్ట్స్కి 1500. మనకు కావాల్సింది ఎవరిది బీది అంటే బీది ఎంత 1 అంటే 2 2 పార్ట్స్కి ఎంత తక్కువ అవుతుంది అంటే తక్కువ బై ఎక్కువ అంటే 2/6 ఇంటూ 1500 2 మూల 3 5 అంటే బీకి ఎంత బీకి 500. నెక్స్ట్ సిది ఎంత 1 పార్ట్ 1 పార్ట్కి ఎంత తక్కువ అంటే 1/6 ఇంటూ 100 6 2 12 3 6 5 30 0 అంటే సి 250. కాకపోతే ఇదన్నీ ఏంటి బి 500 ఎంత ఇక్కడ మనకి ఎన్ని రోజులు చేసిండు 5 రోజులు చేసిండు కాబట్టి ఇది 5 రోజులు. కాకపోతే మన క్వశ్చన్లో వాడు ఏమన్నాడు రోజు కూలి ఎంత అంటే ఒక్కరోజు అడుగుతాను. ఒక్కరోజు అంటే 500/5 ఇది 250 ఇది ఎన్ని రోజులు చేసిండు సి 2 రోజులు చేసిండు బై సి అంటే 500/5 అంటే 100 250/2 అంటే మనకి 250 అంటే 125
సో వాళ్ళకి మనకు కావాల్సిన ఎంత బీది మరియు సి ఒక రోజు కూలీ. సో ఈ రెండింటిని యాడ్ అయితే 100 + 125 అంటే 225. సో బి మరియు సిల ఒక రోజుల కూలీ మొత్తం ఎంత 225 అంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్.